షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణుశ్చ ప్రియవల్లభే. మొత్తం నాటకమే, హైడ్రామా, పరమభక్తురాల్లా బిల్డప్పు. ఇలాంటి వాళ్లే 4 గోడల మధ్య ఓ అద్భుతం అమోఘం అనిపించుకుంటారు. కానీ నలుగురిలో పాడేవాళ్ళు కాదమ్మా, అంతా షోలు గెటప్పులు కూని రాగాలు. వీళ్ళనే బాత్రూమ్ సింగర్సు అంటారు. దామిని, నాకు చాలా సంతోషంగా ఉంది దామిని. మీ సంతోషం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇష్టం అందరిష్టం కావాలి. అవుతుంది, అయి తీరుతుంది. బమ్మీ, ఈ కాలం ప్రేమలు దోమలతో సమానం. ఏంటి వాగుతుంది అది? నేను వెళ్ళి దాని సంగతి చెప్తాను. ఏదే ఏదే బెమ్మి? ఓ లేదా? వెదవ తెలివితేటలు చూపించుకు. ఎందుకే అంత ఉక్రోషం? మా ప్రేమ చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాం. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నాన్నగారు ఒక్క నిమిషం. ఏమిట్రా? మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా? చెప్పడానికి పర్మిషన్ ఎందుకు? దామినిని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకుంటాను. పద్మావతి, అమ్మా పద్మావతి. మావి గారు, తనకేం సమాధానం చెప్తావో చెప్పు. దామినినే పెళ్లి చేసుకుని తీరతా. ఏం కూసావురా నువ్వు? నిన్ను మావి గారు, ఇది వదిలితే కళ్ళు మండాలి, తలలు తిరగాలి, స్పృహలు పోవాలి. ఎట్టెట్టెట్టెట్ట నాకో తల్లి, నా తల్లికి నేను కూతుర్నా? కట్టుకథలు భలే చెప్పావే. నా దగ్గర నుంచి ఆస్తి లాక్కోవడానికి పిట్ట కథ ఈ దెబ్బతో తేలిపోవాలి. మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ. ఏంది అంతలా అరుస్తుంటావు? మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసినావా ఏంది? ప్లాన్లేంటి? ఓ పక్కన ఆకలేస్తుంటే. నిజంగా ఆకలిస్తుంటదా? పొద్దున్నుంచి ఏం పెట్టారని ఆకలి వేయకుండా ఉండడానికి? ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి. కూర్చోండి. మమ్మీ, నీకు పెప్పర్ స్ప్రే గురించి తెలుసా? అదేందే, ఫ్రైలే కానీ ఈ స్ప్రేల గురించి నాకేం తెలుసు? నీకు డాడీ? నాకు తెలీదమ్మా. యాడ్నో పేరు విన్నట్టుంది గానీ వాడినట్లేదు. అది వాడరు. ఆకతాయిలు ఆడపిల్లని ఏడిపించినప్పుడు వాడతారు. ఇది స్ప్రే చేస్తే కళ్ళు మండుతాయట, ఒళ్ళు తోడుతుందంట, ఊపిరాడదంట, స్పృహ కోల్పోతారంట. మోతాదు పెంచితే ఒక్కోసారి అంతే సంగతులంట. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే, ముందు భోంచేద్దాం. చెప్పడం కాదమ్మా, దీన్ని మీ మీద ప్రయోగిద్దామని తెచ్చా. మా మీద ఎందుకే? కళ్ళు పడుతున్నాయి. దామిని ఏంటిది?
మొదగేసే పట్టు కొట్టు చెమటే తిన్నట్టు బట్టలు రెండుగా పగిలట్టు తలపటు నరసింహ. మళ్ళీ ఎందుకు వచ్చారు? పంచి ఎందుకు పైకెడుతున్నారు? తలుపు ఎందుకు వేశారు? ఎగ్జిబిషన్ పెట్టడం బాగోదు కాబట్టి. హాల్లో అమ్మ నాన్నలకి చెప్పొచ్చాను ఉయ్యాల తొట్టి రెడీగా పెట్టుకోమని. తెల్లారేసరికి మన బెడ్రూమ్ నుంచి ఊవా ఊవా అంటూ పసిపిల్లాడి అరుపులు వినపడాల్సిందే. ఎక్కుత్తలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు అంత ఫాస్ట్ గానా? యమ ఫాస్ట్గా. అంటే రేప్ చేస్తారా? ఈ ఫైలే. ఆంటీ ఏ మంత్? జూలై 18th. ఓకే. నేను ఈ ఇంటి ఇల్లాల్ని. ఈ ఇంటి మీద మీకు ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ ఇల్లు నాదని చెప్పడానికి ఇంటి ఇల్లాలిగా మీకన్నా నాకే ఎక్కువ అర్హత అధికారాలు ఉన్నాయి. నన్ను వెళ్ళిపోమనే హక్కు కానీ అధికారం కానీ మీకెవరికీ లేవు. వెళ్లాల్సి వస్తే వెళ్లేది నేను కాదు మీరు అని చెప్తున్నాను. బంగారు, ఏరా బంగారు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అదిగో మీ మామయ్య వచ్చాడు, వెళ్ళి మీ మామయ్యని అడుగు. ఏమడుగుతుంది? ఏం చెప్పాలి? ఆన్సర్ ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నాకు తెలిసిందేంటో చెప్పనా? అసలు నువ్వే వృత్తివే మధ్యలో? నువ్వు తెచ్చుడైంది? ఏడికి పోవాలో తెలియక రోడ్డు మీద దిక్కుతోచిన స్థితిలో ఉంటే జాలేసి నేనే తీసుకొచ్చిన. నువ్వు చేసిన పని వల్ల ఆడ నాన్న ఆరోగ్యం అట్లయింది. ఈడకొచ్చి అతను కూడా అటెండ్ చేయాలని చూస్తున్నావా? ఘట్టమనేని వంశోద్ధారకుడికి మేగోటి సౌందర్యకి నిశ్చితార్థం జరగబోతోంది. నిశ్చయ తాంబూలాలు అందుకోవడానికి మంచి ముహూర్తం నిర్ణయించండి. నమస్కారం ఆనంద్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరెలా ఉన్నారు? దేవుడి దయ వల్ల మేము క్షేమంగానే ఉన్నామయ్యా. రండమ్మా, ఇలా వచ్చి కూర్చోండి. అన్నయ్య దగ్గరికి వెళ్ళి నిన్ను చూడటానికి తెలిసిన వెళ్ళొచ్చారని చెప్పు. వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. అనయ్య, మిమ్మల్ని చూడ్డానికి మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారు. అమ్మ నిన్ను పిలుస్తుంది అన్నయ్య. వస్తున్నా ఆనంద్. అన్నయ్య వస్తున్నాడమ్మా.